2027 జూన్లో వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు శాఖల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశించామన్నారు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. కొవ్వూరు పరిధిలో ఇప్పటికే పుష్కర ప్రణాళిక తయారైందని చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయి ప్రణాళికలు రూపకల్పన జరిగిన తర్వాత ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు. రాజమండ్రి అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్ విస్తరణకు 274 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 3 ప్యాకేజీలుగా ఈ రైల్వే పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. 74 కోట్ల వరకు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ పనులన్నీ కూడా అంటే ఒకే ప్యాకేజ్ గా కనుక పని ఇచ్చినట్లయితే ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 3 ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేశారు. ప్లాట్ఫామ్లు డెవలప్మెంట్ ఒకటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి, అదే విధంగా అటువైపు ఇటువైపు డెవలప్మెంట్ ఒకటి 3 ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే టెండర్లు కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది కాబట్టి త్వరలోనే టెండర్స్ కూడా పిలిచి పనులు కూడా ప్రారంభిస్తారు. అదే విధంగా మొరంపూడి బ్రిడ్జ్ మీద ఏదైతే లైట్లు పెట్టాలో అవి ఇంతవరకు కూడా పెట్టలేదు కాబట్టి వాటిని పెట్టించాలని, సర్వీస్ రోడ్లు కూడా పనులు కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేసిన తర్వాత బ్రిడ్జ్ మీద ఏవైతే లైట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ టెండర్ని పిలవటం, త్వరలోనే అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. సర్వీస్ రోడ్లు కూడా వెంటనే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కాదు అని అనుకుంటే మళ్ళీ ఎలాగో అనేటువంటి విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు కనుక త్వరలో